Hello everyone, welcome to our channel Rishi World. ఈ వీడియోలో పజిల్ గేమ్స్ ఆడడం వల్ల ఆటిజం కిడ్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు చూస్తుంది మా బాబండి, పేరు రిషితేజ్. తినొక స్పెషల్ కిడ్. బాబుకి ఆటిజం వచ్చిన తర్వాత బాబు అసలు ఒక దగ్గర కూర్చునేవాడు కాదు. తనని ఒక దగ్గర కూర్చోవడం అలవాటు చేయడానికి బాబుకి పజిల్ గేమ్ అనేది ఆడడం అలవాటు చేశాను. ఈ పజిల్ గేమ్ బాబుకి చాలా యూజ్ అయింది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబు అసలు కూర్చోడని చెప్పాను కదా, ఈ పజిల్ గేమ్ ఆడిస్తూ తనని కొంతసేపు అయినా కూర్చోబెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. అలాగే తనకు కూడా ఈ పజిల్ గేమ్ ఆడేంత వరకు కూడా కాన్సన్ట్రేషన్గా కూర్చోగలుగుతున్నాడు. అలాగే బాబుకి ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు. ఈ పజిల్ గేమ్ ఆడిపించడం వల్ల బాబు హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ కూడా పెరిగింది. ప్రతి దానిని అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాడు. కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది కూడా చూస్తున్నాడు. మెయిన్గా ఈ పజిల్ గేమ్ ఆడటం వల్ల లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 బ్రెయిన్స్ వర్క్ చేస్తాయి. అలాగే ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. థింక్ చేయడం అనేది కూడా నేర్చుకుంటారు. సిట్టింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం అనేది నేర్చుకుంటారు. అలాగే వెయిటింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ పజిల్ గేమ్స్ ఆడించడం వల్ల పిల్లలకు స్క్రీన్ టైంని అవాయిడ్ చేయొచ్చు. పజిల్ గేమ్ ఆడించడమే కాకుండా వాటి మీద ఉన్న వాటిని ఐడెంటిఫై చేయించాలి. అలా ఐడెంటిఫై చేపిస్తూ వీలైతే వాటిని వారికి రియల్గా కూడా చూపించి అవి సెన్స్ చేయగలిగేలాగా కూడా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారు. నేర్పించిన దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే ఈ వీడియోలో చూస్తున్నారు కదా, రిషి చక్కగా పజిల్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాడో. అలాగే పజిల్స్ని సాల్వ్ చేస్తూ రియల్గా కూడా వాటిని సెన్స్ చేస్తున్నాడు. అలాగే వాటి మీద ఉన్న నేమ్స్ కూడా చదువుతూ చక్కగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. ఏంటది రిషి? టమాటా ఇవ్వు. ఆనియన్ చూపి. ఆనియన్ తీసుకో. బస్ తీసుకో. బస్. ఎట్లా వెళ్తుంది బస్సు? ఎట్లా ఉంటుంది బస్సు? ఎట్లా ఉంటుంది?